శివ భక్తుడు. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శరణ సరస్సులో బాలుని ఆనంద క్రీడలు, స్నానానికి వచ్చిన కృత్తికలకు బాలుని దర్శనం, మాతృప్రేమతో కృత్తికల మధ్య చిన్నపాటి పోటీ, ముఖ్య ఘట్టం స్వామి 6 ముఖములు ధరించుట, 6 తల్లుల దగ్గర ఒకేసారి పాలు త్రాగుట, కార్తికేయుని అద్భుత శక్తులు, బాల్య లీలలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు, తల్లులు చూడవలసిన మధురమైన ఘట్టాన్ని తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్ కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థావివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో కార్తికేయుల లీలలు, 6 ముఖముల వాడు అగుట అనే దాని గురించి తెలుసుకుందాం. నారదుడు బ్రహ్మగారితో, ఓ దేవదేవా, ప్రజాపతి బ్రహ్మ సృష్టి చేయు ప్రభు, తరువాత ఏమైనది? దయచేసి అక్కడ జరిగిన విషయమందను సవివరముగా నాకు చెప్పండి అని అడిగాడట నారదుడు. నారదుడు అన్నమాట బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట: కుమారా, ఆ సమయంలో ప్రతాపశాలి అయిన విశ్వామిత్రుడు విధి చేత ప్రేరేపింపబడి అనుకోకుండా అక్కడకు వచ్చాడు. తేజస్శాలి అయిన శివపుత్రుని అలౌకికమైన కాంతిని చూసి ఆయన ఆనందంతో నిండిన హృదయము గలవాడి ప్రసన్న చిత్తంతో నమస్కరించాడు. ఆ బాలుని ప్రభావము తెలిసిన విశ్వామిత్రుడు ప్రసన్నమైన మనస్సు గలవాడి విధి ప్రేరేపించిన వాక్కులతో ఆ బాలుడిని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆ బాలకుడు మిక్కిలి ప్రసన్నుడై అక్కడ అనేక లీలను ప్రదర్శించాడు. నారదా, ఏమి ఆశ్చర్యము, ఎంత అద్భుతము! ఆ శివసుతుడు బిగ్గరగా నవ్వి విశ్వామిత్రుడితో ఈ విధంగా అన్నాడు: ఓ మహాజ్ఞాని, నువ్వు శివుని కోరిక ప్రకారంగా అనుకోకుండా ఇక్కడికి వచ్చావు. తండ్రి, నాకు వేద విహితమైన సంస్కారమును యథావిధిగా నిర్వహించు. ఈనాటి నుండి నువ్వు నాకు పురోహితుడివై ఆనందమును కలిగించు. నువ్వు అందరికీ పూజనీయుడు అవుతావు. ఇందులో ఎటువంటి సందేహమేమీ లేదు సుమా అని అన్నాడు. ఆ పిల్లవాని మాటలు విని విశ్వామిత్రుడు మిక్కిలి ఆశ్చర్యాన్ని, ప్రసన్నతను పొందాడు. మెల్లగా ఆ పిల్లవానితో ఇలా అంటున్నాడు: మారా, విను, నేను విప్రుడను కాదు, గాధి అనే క్షత్రుడి కుమారును. నేను విశ్వామిత్రుడను అని ప్రసిద్ధి పొందిన క్షత్రియుడిని కుమారుడును, విప్రుడును సేవించేవాడిని. ఓ బాలక శ్రేష్ఠ, నేను నీకు నా చరిత్రనంతా చెప్పాను కదా. నువ్వు ఎవరివి? నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. నే చరిత్రను నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. వెంటనే ఆ బాలుడు తన వృత్తాంతమనంతటిని విశ్వామిత్రుడికి చెప్పాడు. ఆ తరువాత ఆ పిల్లవాడు గాంధీనందుడైన విశ్వామిత్రుడిని చూసి అతనితో ప్రేమతో: విశ్వామిత్ర, నువ్వు నా వరంతోనే బ్రహ్మర్షివి అయినావు. సందేహించకు. వశిష్ఠాదిమునులు నిన్ను నిత్యము ఆదరముతో పొగుడుతూ ఉంటారు. కనుక నువ్వు నా ఆజ్ఞ ప్రకారంగా సంస్కారము చెయ్యాలి. ఈ విషయమంతటిని నువ్వు పరమరహస్యంగా ఉంచు, ఎప్పుడు ఎవరికి చెప్పవద్దు అని అన్నాడు. ఓ నారద, అప్పుడు విశ్వామిత్రుడు మిక్కిలి ఆనందంతో ఆ శివసుతునకు వేదోక్త విధానంలో సంస్కారం చేశాడు. గొప్ప లీలను ప్రదర్శించే ప్రభువైన ఆ శివసుతుడు ఆనందించి విశ్వామిత్ర మహర్షికి శ్రేష్టమైన దివ్య జ్ఞానమును కూడా ప్రసాదించాడు. ద్విజశ్రేష్ఠుడు, నానాలీల పండితుడైన ఆ అగ్నిపుత్రుడు ఆనాటి నుండి విశ్వామిత్రుని పురోహితునిగా చేసుకున్నాడు. ఓ నారద, ఆయన చూపించిన ఆ లీలను నేను నీకు చెప్పాను కుమారా. ఆ పిల్లవానికి మరొక లీలను కూడా చేశాడు, అది కూడా చెబుతాను, ప్రీతితో విను అన్నాడు బ్రహ్మగారు. ఓ నారద, తర్వాత అగ్ని అక్కడికి వెళ్ళి ఆ బాలుడిని చూసి పుత్ర అని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని శక్తి అనే ఆయుధమును అతడికి ఇచ్చాడు. గుహుడు ఆ శక్తిని చేతితో పట్టుకొని పర్వత శిఖరమును ఎక్కి ఆ శక్తితో కొట్టాడు. వెంటనే ఆ శిఖరము నేల మీదకి కూలిపోయినది. 10 కోట్ల మంది వీరులైన రాక్షసులు ముందుగా ఆ పిల్లవాని సంహరించడం కోసం వచ్చారు. ఆ బాలకుడు శక్తితో కొట్టిన వెంటనే వారంతా ఆలోచించారు. గొప్ప హాహాకారం చెలరేగింది. అక్కడ పర్వతములతో సహా భూమి కూడా కంపించింది. 3 లోకములు మునిగిపోయినాయి. అప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి అక్కడికి వచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని కుడి పార్శ్వమునందు కొట్టాడు. ఆ ప్రాంతం నుండి
మహాబలశాలి అయిన శాఖుడు అనే పురుషుడు ఒకడు పుట్టుకొచ్చాడు. అప్పుడు ఇంద్రుడు ఆ బాలుడిని ఎడమ పార్శ్వమునందు మళ్ళీ వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు విశాఖుడు అనే పేరు గల మరి ఒక బలశాలి యొగు పురుషుడు పుట్టాడు. ఇంద్రుడు మళ్ళీ వజ్రాయుధంతో ఆ బాలుని హృదయంపై కొట్టాడు. అప్పుడు మహాబలవంతుడైన ఐగముడు అనేవాడు పుట్టాడు. ఆ తర్వాత మహావీరులు మహాబలుడైన స్కందుడు మొదలైన 4 పురుషులు ఇంద్రుని సంహరించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఇంద్రుడు వారిని శరణు వేడాడు. ఓ నారద, ఇంద్రుడికి ఆ 4 ఎవరు ఎవరనేది ఏమాత్రం తేడా తెలియడం లేదు. అతడు భయపడి దేవతా సమూహంతో కలిసి ఆశ్చర్యంతో తన లోకంలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. నారద, అనేక లీలను ప్రదర్శించడంలో సమర్థుడైన ఆ బాలుడు పూర్వములాగే నిర్భయుడై ఆనందంతో అక్కడే నిలబడి ఉన్నాడు. ఓ నారద, ఆ సమయంలో అక్కడకు కృత్తికలు అనే 6 స్త్రీలు స్నానానికి వచ్చారు. తీరాన కాంతులను వెదజల్లుతున్న ఆ పిల్లవాడిని చూశారు. ఆ కృత్తికలు అందరూ ఆ పిల్లవాడిని తీసుకోవాలని అనుకున్నారు. ఓ నారద, ఆ పిల్లవాడిని ఎవరు తీసుకోవాలి అనే విషయంలో వారి మధ్య తగాదా కూడా వచ్చినది. వారి తగాదా తీర్చడం కోసం ఆ బాలుడు 6 ముఖముల వాడు అయి వారందరి స్తన్యంలో అనగా వారందరి దగ్గర పాలు త్రాగాడు. అప్పుడు వారంతా ఆనందించారు. ఆ బాలుడిని మనస్సులోని ఆలోచనలు తెలుసుకొని ఆ కృత్తికలందరూ ఆ పిల్లవాడిని ఆనందంగా తమ లోకానికి తీసుకుని వెళ్ళారు. బాలకుడు కుమారుడు అనే పేరు గలవాడు. సూర్యుడి కంటే అధికమైన తేజస్సు గల ఆ శివపుత్రునికి వారంతా పాలు కావాల్సినప్పుడల్లా స్తన్యమిచ్చి పాలు ఇచ్చి పెంచారు. ఓ నరద, వారు తమ కళ్ళ ఎదుట నుండి ఒక్క క్షణమైన ఆ బాలుడు కనపడకుండా ఉండని విధముగా పెంచారు. అంటే కనుమరుగు కాకుండా జాగ్రత్తగా చూస్తూ పెంచారు. ఆ బాలుడిని ఎవరు పెంచితే వారికే ప్రాణముల కంటే ఎక్కువ ఇష్టమైన వాడయ్యాడు. వారు ఆ పిల్లవానికి 3 లోకాలలోని దుర్లభమైన వస్త్రములను శ్రేష్టమైన ఆభరణములను ప్రేమతో ఇచ్చారు ఆ కృత్తికాస్త్రులు. మహాప్రభువైన ఆ పిల్లవానికి వారు పొగడదగిన రుచికరమైన పదార్థములను శ్రద్ధగా పెడుతూ దినదిన ప్రవర్ధమానమును చేసి పెంచారు ఆ కృత్తికా నక్షత్ర దేవతలు. నరద, తరువాత ఒకనాడు కృత్తికాపుత్రుడైన ఆ పిల్లవాడు దేవసభకు కూడా వచ్చాడు. అక్కడ చక్కని వృత్తాంతమును జరిపించాడు. గొప్పవైన లీలను ప్రదర్శించే ఆ బాలకుడు విష్ణువుతో కూడిన దేవతలందరికీ తన మహిమను చూపించాడు. అచ్యుతుడు అనగా విష్ణుమూర్తి, అతనితో పాటు ఉన్న మహర్షులు దేవతలు మిక్కిలి ఆశ్చర్యపోయి ఆ బాలకుడిని నువ్వు ఎవరివి అని ప్రశ్నించారు. అప్పుడు వారికి ఆ పిల్లవాడు ఏ విధమైన సమాధానం చెప్పకుండా వెంటనే తన నివాసానికి వెళ్ళి ఇదివల ఎలా ఉన్నాడో రహస్యముగా అలాగే ఉండిపోయాడు. నరదా, హరి ఓం తత్సతు. ఇంతటితో కార్తికేయుని లీలలు 6 ముఖముల వాడు ఒకట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివపార్వతులు కార్తికేయుని కొరకు వెదుకుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.